నమస్తే, వెల్కమ్ టు ఆర్ఎన్ టీవీ. కిల్లా వరంగల్లో విషాదం చోటు చేసుకుంది. స్నేహితులతో బయటికి వెళ్ళాడా, అసలు ఏం జరిగిందా, అసలు ఏంటో తెలియదు. బయటికి వెళ్ళిన తన కొడుకు తను ఒక శవంగా మారి ఇంటికి వచ్చిండు. అసలు ఏం జరిగింది, అసలు ఆ అబ్బాయి ఎందుకు బయటికి వెళ్ళిండు, అసలు గొడవ ఎక్కడ జరిగింది, ఇది పాత కక్షల, స్నేహితుల, ఇంకేదన్నా. చెట్టంత ఎదిగిన కొడుకు ఇవాళ కడతేరిపోయాడు. వాళ్ళను పెంచుతాడు, రేపొద్దున వాళ్ళని బాగా చూసుకుంటాడు అనుకున్న కొడుకు ఇవాళ కనపడకుండా కంటికి కానరాని దూరం వెళ్ళిపోయాడు. అసలు ఏం జరిగింది, అసలు ఏంటనేది ప్రస్తుతం మనం సాయి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం. ఇక్కడ వాళ్ళ బంధువులు, వాళ్ళ కన్న తల్లిదండ్రులు అందరు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీ అబ్బాయేనా సాయి? మా అబ్బాయి అమ్మ. అసలు ఏం జరిగింది, అసలు సాయి ఎట్లా అంటాడు అంటే, మీ కొడుకు అంటే మనం చాలా గారాభంగా పెంచుకుంటాం, ఎన్నో ఆశలు ఉంటాయి, ఏదో ఉంటుంది. కానీ అసలు ఇట్లా జరగడానికి కారణం ఏంటి? అసలు ఫ్రెండ్స్ అనుకుంటున్నారా, పాత కక్షలు ఏమైనా ఉన్నాయా, అసలు ఏమైంది? ఏం పాత కక్ష తాయిన కన్నా వీళ్ళు తీసుకుపోయి కొట్టి అట్లా చేసిరు మేడం. ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ మహేష్, రాజేష్, వీళ్ళు ఇంటికి పక్క వాళ్ళే, పక్కింటి వాళ్ళే, ఇటు సైడ్ వాళ్ళే. వాళ్ళు ఇంటికి వచ్చి తీసుకుపోయి కొట్టి అట్లా చేసిరు బండకాడ. ఇక్కడ ఇదే ఏరియాలో, ఇదే ఏరియా ముందు బాగా కొట్టి రక్తం నోట్ల నుంచి వచ్చింది, ముక్కులకి వెళ్ళి కూడా వచ్చింది. ఇక్కడ వలిగింది, మొత్తం బెడ్ అంతా గారింది. అసలు ఎందుకంటే ఏమని చెప్పి తీసుకెళ్లారమ్మా బయటికి? అబ్బాయి మీకు చివరిగా ఏం చెప్పి బయటికి వెళ్ళిండు? ఆయన వేరే దోస్తులతో పోయిండు. పోతే అక్కడ అనగబట్టి వాళ్ళు అందరితో ఈ పోరడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరు తీసుకొచ్చి ఇక కొట్టిపించిండు. ఏదైనా ఉంటే పొద్దుగాల కూడా మాట్లాడుకోలేరా అని కూడా చెప్పిన. వినకుంటే అక్కడ అనగబట్టి కొట్టిపించిండు. ఇక మొత్తం ఇదంతా వలిగింది. ఇక మొత్తం షాతులో గుద్దినట్టున్నారు. బెడ్ వచ్చింది, నోట్లోకి వెళ్ళి బెడ్ వచ్చిందమ్మా. అంటే చిన్న దెబ్బ తగిలితేనే తట్టుకోలేం కదమ్మా కొడుక్కి. ఇవాళ అసలు మీ కొడుకు ఇవాళ మీరు చూసుకోవడానికి లేకుండా అయిపోయిండు. ఏం చేస్తా, నా కొడుకు చూసుకోకుండా ఏం చేస్తా? నన్ను ప్రాణం అనే నా కొడుకు, నువ్వు లేదు నేను ఉండలేను అనే నా కొడుకు, ఒక్క వాడ తిట్టకపోయా నా కొడుకు. అమ్మ నీకు ఇన్ని రోగాలు ఉన్నాయి, నిన్ను మంచిగా చేస్తా అని చెప్పిండు. అవతల పడ్డాడు, నీకు ఎన్ని టెన్షన్లు పెట్టుకోక అన్నాడు. నా కొడుకు నాకన్నా ముందుగానే పోతాడు. వాళ్ళేంది, వాళ్ళని మాత్రం ఊరుకునేది లేదమ్మా. అస్సలు కూకో. నేను ఆ లంచ కొడుకులు కూడా నా కొడుకు తెచ్చిస్తున్నా సరే, లేకపోతే ఏం చేసేది తెలియదు. నేను చూడు వాళ్ళందరు నలుగురు ఎవరెవరు కొట్టిండో వాళ్ళందరిని అట్లేం చేయకపోతే చూడు. అస్సలు కూకోను నేను. నా కొడుకు ఒక్కనాడు ఒక్క మాట అనలే. ఉన్నాయో లేదో తిన్నా జోరుగా అది చేసుకున్నాం, కానీ ఇట్లా చేస్తాడు అనుకోలే. చూస్తుంటేనే అర్థం అవుతుందమ్మా, అంటే మన కుటుంబం ఎట్లాంటిది ఏంటన్నది మీ ఇల్లు చూస్తేనే తెలుస్తుంది. సాయి, ఓ సాయి, ఈ ఏడితే ఎవరు తింటారా? ఎన్ని రోజులు వాళ్ళరా? నేను ఏడితే నువ్వు తట్టుకోవాదురా సాయి. ఓ సాయి, అట్లా విడిచినా కూడా కట్టే విలోకమ్మా అంటావు కాదురా, మెల్లంగా మాట్లాడమ్మా అంటావు కాదురా, నీ బాణం మంచుకుంటావు కాదమ్మా అంటావు కాదురా. మీరు గట్టిగా అరిస్తే కూడా పిలువనిచ్చేటోడు కాదమ్మా. నేనే చెప్పలేనమ్మా. నా కొడుకు పోయి అడవిలో పడ్డాడు. ఒక్క నాన్న నుంచి పెట్టి ఏ ఊరి పోలే, పల్లె పోలే. చివరిగా అసలు ఎప్పుడు మాట్లాడారమ్మా మీ కొడుకు? ఏం మాట్లాడారు చివరిగా? సాయి, పుట్టినరోజు కాడ పోయాను కదరా, నీ గురించి నిన్న 12 గంటల దాకా చూసినా. నాకు షుగర్ ఉన్న, బీపీ ఉన్నాయి కదా నాయన, నువ్వు తొందర రారా, పేయి తిరుగుతుంది అంటే. అమ్మాయి సార్ తొందరగా 8 గంటలకి నా, నువ్వు టెన్షన్ పడకే, పెరుగును మిర్చిలు తెచ్చి ఇంట్లో పెట్టమ్మా అన్నాడు. ఇంట్లో పెట్టినా బుత్తం సేపటికి అత్త నాగన్నాడు. ఈ ఫోన్ వచ్చింది, ఇక కొట్టిళ్ళు అన్నట్టుగా అటు ఉరికినా. ఇక నేను అసలు మీకు తెలిసి అసలు ఏం జరిగింది అనుకున్నారమ్మా? గతంలో ఉన్నప్పుడుదేనా ఇదంతా, ఇప్పటికిప్పుడు గొడవేనా? ఇప్పటిదే, గతంలో ఏం లేదు. వీళ్ళు అట్లా కావాలనే చేపించిండు, వాళ్ళతోనే కొట్టిపించిండు. బంగారు నవీన్ గిట్ల వాళ్ళ పోరనితోనే కొట్టిపించిండు. ఈ పోరడు పెద్ద పోరడే. అంటే కొట్టించే అంత పగలు ఎందుకమ్మా? అంటే ఫ్రెండ్స్ అంటే సరదాగా ఉంటారు, కొట్టుకుంటారు, అన్ని కామన్. కానీ ప్రాణాలు తీసే అంత అట్లుంటే ఒకళ్ళు కన్నా అందరు కొట్టుకుంటుంటారు. అట్లనే ఈ ఇట్లా ఏరియా అట్లే ఉంటుంది. ఈయన ఎవరు తెరుగు కూడా పోడు, ఎవరి కాడికి కూడా పోదు. ఎవరిదన్నా పుట్టినరోజులు అయితేనే పోతాడు, వస్తాడు ఇంటికి, అంతే. ఎవరితో పొలలు కూడా పోయే అబ్బాయి కాదు. అట్లాంటి అబ్బాయిని ఇట్లా చంపేశారు కదా. వాళ్ళకు అదవుతుంది, వాళ్ళకు అది చేస్తారు. పోలీసులు వచ్చారమ్మా, అసలు మాట్లాడారా మీతో? ఎవరన్నా కేసు ఫైల్ చేసుకున్నట్ట కానీ నేను రాలే. నేను దాఖలనే ఉన్నా నా కొడుకుని పట్టుకొని వచ్చిండ్లట.
అసలు చదువుకున్నాడు సాయి, ఏం చదువుకున్నాడు? ఏడో ఎనిమిదో చదివి ఏం చేస్తున్నాడు ఇప్పుడు అబ్బాయి అసలు? పనికి పోతాడు, అట్లా అప్పుడప్పుడు పనికి పోతాడు. మీరిద్దరే ఉంటారా ఇంట్లో? నా కొడుకు నా భర్త ఉంటాం. ఆయన కూడా ఉప్పర పైన. చివరిగా అంటే అసలు మీరు మీ కొడుక్కి అంటే తల్లులు ఎప్పుడు తినిపిస్తుంటారు, గారాబంగా చూసుకుంటారు. కొడుకు అంటే ఇంకా తల్లికి ఎక్కువ ప్రేమ. పిల్లల ఆడపిల్ల అంటే తండ్రికి ఉంటుంది, అబ్బాయి అంటే తల్లికి ఉంటుంది. అంత ఇదిగా మీరు చూసుకున్నారు, ఇవాళ ఇట్లా అయిపోయింది. అసలు పోలీసులు కానివ్వండి, ఉన్నతాధికారులు ఏం చెప్తున్నారు? నాకు ఇక్కడ వరకు వచ్చింది. అంత గలీజ్గా ఉంటే నా దగ్గరే ఉండు నా కొడుకు కూడా నన్ను గంట చూసుకుంటున్నా వెళ్ళిపోయాడు. అంత గలీజ్గా తిట్టేది ఉంటే ఉండు కావచ్చు, ఆ దేవునికి న్యాయం లేదు. ఏ దేవుడి మీద మన్ను పోయా ఒక మాటనే నా కొడుకు అట్లా అన్నాడా నువ్వుకుంటున్నావు. అమ్మ నువ్వే నా ప్రాణం అనే, నా గుండె అనే, నువ్వు లేదు నీ బతకలేదు అని నా కొడుకే ముందు కలవేయండు. నేను లేను ఉండలేనని చెప్పేది. అట్లా అన్నట్టు దేవుడు తీసుకుపోయిండు. మీకు ఎవరు చెప్పారమ్మ ఇక్కడ కొడుతున్నారని చెప్పేసి? మీకు ఎవరు చెప్పారు, ఎట్లా తెలిసింది? అక్కడ వాళ్ళు ఎవరు అంటే నేను ఇక ఉరికినా. అంటే అక్కడ అసలు ఎవరు ఆపే ప్రయత్నం కూడా చేయలేదు అట్లా ఇంత జరుగుతుంది? అటు సైడ్ వాళ్ళ సైడ్ ఉన్నోళ్ళు కావచ్చు, మేము చూడలే కదమ్మ వాళ్ళను. గట్లా మీకు ఫోన్ వచ్చింది అంటే వాళ్ళ స్నేహితులే చేశారా? కాదు, వేరేటోళ్ళు ఎవరో. మా అవ్వగారు కూడా ఇక్కడనే, మా తమ్ముళ్ళు ముందుగాల పోయినాక నేను వెనక సిరు. ఇంత బలగం పెట్టుకొని కూడా కొడుకుని కాపాడుకోలేకపోయారు. అదే ఉన్నది బాగా ఉండే నా బంగారాసుడు కొడుకు వేయండు. వచ్చింది మేడం, సాయంత్రం ఇంటికి బాగానే వచ్చిండు. హాస్పిటల్కి వెళ్దాం పదండి అని అంటే అన్నాడు కదా, హాస్పిటల్ వద్దు ఏమొద్దు అని హాఫ్ అన్ అవర్ ఇంట్లోనే కూర్చున్నాడు. మళ్ళీ బలవంతంగా తీసుకెళ్తే స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది. అటు హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు హఠాత్తుగా కథం అయిపోయింది. ఇక మీరేమవుతారమ్మా? అత్తయ్యని. అంటే ఎట్లా అంటే దెబ్బలు తగిలిన తర్వాత ఇంటికి వచ్చిండు, కూర్చుండు, మాట్లాడిండు, మంచిగానే ఉన్నాడు, అన్ని మంచిగానే ఉన్నాడు. హాస్పిటల్కి వెళ్దాం కేసు అదని అంటే నాకు ఏ కేసు వద్దు ఏమొద్దు అని కూడా అన్నాడు. తర్వాత మళ్ళీ బలవంతంగా వాళ్ళ మామయ్య వాళ్ళందరూ వచ్చి రా అంటే కథం తీసుకొని వెళ్ళిండ్రు. ఇక మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్కి వెళ్ళారమ్మా? పోలీసులు కేసు ఫైల్ చేశారు? అసలు ఫైల్ చేసిండంట. అట్లాంటిగా పోలీస్ వాళ్ళు అన్నారంట కదా, మొత్తం బ్లడ్ మొత్తం వచ్చింది, మీరు అక్కడ హాస్పిటల్ తీసుకెళ్ళండి అంటే తీసుకొని వెళ్ళిపోయిండ్రంట ఇక హాస్పిటల్కి. అంటే అసలు అటు